Hi Andy, this is Satish Patnaik, keyword trainer. So today's our class is Java 7th day class, Inheritance in Telugu. So if anyone missed the English class, I'll provide the link in the description. Please check the description. రైట్ అండి, ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని తెలుగులో చెప్పబోతున్నామండి. సో జనరల్గా మనకి ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటండి? మన రియల్ లైఫ్లో ఇన్హెరిటెన్స్ మీన్స్ వారసత్వం. వారసత్వం అండి, రైట్. అంటే మన ఫాదర్ ప్రాపర్టీస్ కానీ మన గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు విత్ యూజింగ్ దిస్ ఇన్హెరిటెన్స్. అంటే మన వారసత్వ ప్రకారం మన వారసత్వ సంపద అంటారు కదండి మన తెలుగులో అయితే. మన ఫాదర్ ప్రాపర్టీస్ లేదా మన గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవడం. అంటే అర్థం ఏంటండి? పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎవరు యాక్సెస్ చేసుకోవచ్చు అండి? చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటండి? ప్రాపర్టీస్ అంటే ఏం లేదండి, మెథడ్స్, వేరియబుల్స్. అంటే ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని, ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకున్న కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అంటుంది. రైట్. సో అబ్జర్వ్ ద డెఫినేషన్. ఇక్కడ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చారండి, ఏవైనా ఒకటే మీ ఇష్టమే. ఒకసారి చూద్దాం. సే with using the inheritance concept, we can use one class methods and variables in another class. అర్థమవుతుందండి? with using the inheritance concept, we can use one class methods and variables in another class. సో ఒక క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ని, వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్హెరిటెన్స్ ఈజ్ వేర్ ద చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్లో ఉండేటటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు విత్ యూజింగ్ దిస్ ఇన్హెరిటెన్స్. ఇది చూపిస్తామండి, మనం ప్రాక్టికల్గా చూద్దాం. అసలు పేరెంట్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది, చైల్డ్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈరోజు ఇన్హెరిటెన్స్తో పాటు మనం యాక్సెస్ మాడిఫైర్స్ అనే టాపిక్ కూడా చూస్తామండి. యాక్సెస్ మాడిఫైర్స్ అంటాం లేదా యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటాం. సో పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని ఉంటుంది. వాటి కోసం కూడా మాట్లాడుకుంటాము ఒక 5 minutes తర్వాత. ఓకే. సో అబ్జర్వ్ ద అనదర్ డెఫినేషన్ ఫర్ ద ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ ద ఓప్స్. ఇన్హెరిటెన్స్ అనేది మనకి ఓప్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అండి. ఓప్స్ అంటే అర్థం ఏంటండి? ఓప్స్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఇన్హెరిటెన్స్ ప్రొవైడెడ్ ద మెకానిజం దట్ అలౌస్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. మనకు తెలిసిందండి, ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు. వెన్ ఎ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్. ఎక్స్టెండ్స్ అంటే అర్థం ఏంటండి? ఇన్హెరిట్స్. వెన్ ఎ క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్, ఇట్ ఇన్హెరిట్స్ ద ఆల్ నాన్ ప్రైవేట్ మెంబర్స్. దేన్నండి ఇన్హెరిట్ చేయగలుగుతాం? నాన్ ప్రైవేట్ మెంబర్స్ని మాత్రమే ఇన్హెరిట్ చేయగలుగుతాం. వీ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయడం కుదరదు. సో ప్రైవేట్ మెంబర్స్ అంటే ఏంటండి చూద్దాం. సో దానికోసం మనకి జావాలో ఉండే యాక్సెస్ మాడిఫైర్స్ తెలియాలి. యాక్సెస్ మాడిఫైర్స్ లేదా యాక్సెస్ స్పెసిఫైర్స్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం ఇచ్చానండి? యాక్సెస్ మాడిఫైర్స్ మనకి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఇంకా మనకి డిఫాల్ట్ అని ఉంటుందండి. బట్ ప్రజెంట్ అయితే మీరు ఈ 3 నేర్చుకోండి సరిపోతుంది, ఎక్కువ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రజెంట్ ఈ రోజుకి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ కోసం మాట్లాడుకుంటారు. సో పబ్లిక్ అంటే ఏం లేదండి, సో మీరు ఏ మెథడ్కి అయితే పబ్లిక్ అని ఇస్తారో లేదా ఏ వేరియబుల్కి అయితే మీరు పబ్లిక్ అని ఇస్తారో, సో దోస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్. ఆ మెథడ్స్ని అంటే పబ్లిక్ మెథడ్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ని మీరు ఏ క్లాస్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ దట్ పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ క్లాస్. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక సైకిల్ ఉంది అనుకుందాం. ఐ హ్యావ్ ఏ సైకిల్ విత్ మీ. ఆ సైకిల్కి నేను ఇచ్చిన యాక్సెస్ మాడిఫైర్ ఏంటండి? పబ్లిక్. సో ఎనీ వన్ కెన్ యూజ్ మై సైకిల్. అంటే నా సైకిల్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో మా ఊర్లో కానీ లేదా మా అపార్ట్మెంట్లో కానీ ఎవరైనా నా సైకిల్ యూజ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ మై సైకిల్. సో వరైజ్ ఐ హ్యావ్ ఎ కార్ విత్ మీ. నా దగ్గర ఒక కార్ ఉందండి. ఆ కార్కి నేను ఇచ్చిన యాక్సెస్ మాడిఫైర్ ఏంటండి? ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఓన్లీ ఫర్ మీ. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు మై ఇన్హెరిటెడ్ పీపుల్ ఆల్సో. అంటే నా సన్కి, నా డాటర్కి కూడా నేను కార్ ఇవ్వట్లేదండి. అంటే ప్రైవేట్లో పెట్టానంటే అది ఓన్లీ ఫర్ మీ. అంటే ప్రైవేట్ మెథడ్స్ కానీ ప్రైవేట్ వేరియబుల్స్ కానీ మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చండి? ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. వీ కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్.
and you can't use it from any other classes. So whereas for example నా దగ్గర ఒక బైక్ ఉంది అనుకుందామండి, బైక్ నేను ఇచ్చిన యాక్సెస్ మాడిఫైర్ ఏంటండి, ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఇన్హెరిటెడ్ పీపుల్, నాకు నా ఇన్హెరిటెడ్ పీపుల్కి. అంటే ఇది బైక్ని నేను యూజ్ చేసుకోవచ్చు, నా డాటర్ కానీ లేదా నా సన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అంటే ప్రొటెక్టెడ్ మెథడ్స్ లేదా ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని we can use the protected methods and protected variables from the same class and from the inherited classes also. Same class నుంచి యాక్సెస్ చేయొచ్చండి, ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు పబ్లిక్ అంటే ఏంటండి, పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీ క్లాస్, ఏ క్లాస్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతామండి. ప్రొటెక్టెడ్ మెథడ్స్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. సేమ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అండి. సో ఇప్పుడు చూడండి, సైకిల్ని మా ఊర్లో ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఎందుకంటే నేను దానికి పబ్లిక్ ఇచ్చాను. కార్ అనేది ఓన్లీ ఫర్ మీ, ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు మై ఇన్హెరిటెడ్ పీపుల్ ఆల్సో. బైక్ అనేది ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండి ఫర్ మీ అండ్ ఫర్ మై ఇన్హెరిటెడ్ పీపుల్, నా కోసం నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం బైక్ అంటే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సైకిల్ని నా ఇన్హెరిటెడ్ పీపుల్ యూజ్ చేయొచ్చా చేయలేరా అండి? అంటే నా డాటర్ కానీ నా సన్ కానీ నా సైకిల్ యూజ్ చేయగలుగుతారా లేదా? ఎస్, దే కెన్ యూజ్, ఎనీ వన్ కెన్ యూజ్ ఇట్. సో ఎవరైనా వాడచ్చు అనుకునేటప్పుడు నా ఇన్హెరిటెడ్ పీపుల్ కూడా వాడచ్చు అండి. బైక్ యూజ్ చేయగలుగుతారండి నా ఇన్హెరిటెడ్ పీపుల్, నా డాటర్ కానీ సన్ కానీ? ఎస్, మై డాటర్ అండ్ మై సన్ కెన్ యూజ్ మై బైక్, నా బైక్ వాడగలుగుతారు. అంటే నా ఇన్హెరిటెడ్ పీపుల్ నా సైకిల్ని యూజ్ చేయగలుగుతున్నారు, నా బైక్ని యూజ్ చేయగలుగుతున్నారు, బట్ వాళ్ళు దేనండి యూజ్ చేయలేరండి, కార్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మీ. ఈవెన్ ఇన్హెరిటెడ్ పీపుల్ కూడా ఈ ప్రైవేట్ థింగ్స్ని యాక్సెస్ చేయలేరు. అదే డెఫినేషన్ ఇక్కడ ఇచ్చేయండి. వెన్ ఎ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్ ఇట్ ఇన్హెరిట్స్ ద ఆల్ నాన్ ప్రైవేట్ మెంబర్స్. నాన్ ప్రైవేట్ అంటే పబ్లిక్ని మీరు ఇన్హెరిటెన్స్లో యూజ్ చేయొచ్చు అండి, ప్రొటెక్టెడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ ద ప్రైవేట్ థింగ్స్ కెనాట్ బి ఇన్హెరిటెడ్, వీ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్. సే మనకి ఇన్హెరిటెన్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ అండి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. వన్ బై వన్ మనం విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు తెలిసిందే. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ క్లిక్ చేయండి, లైక్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ క్లిక్ చేస్తే ఇది చాలామందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, సో అది చాలామందికి హెల్ప్ అవుతుంది. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఎవరికైనా 1-to-1 ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే నా మెయిల్ ఐడి ఉంటుంది డిస్క్రిప్షన్లో, కాంటాక్ట్ చేయండి. సో మీకు ప్రోగ్రామింగ్ అనేది ఎవరికైనా భయం ఉన్నా కూడా నో ఇష్యూ అండి. సో ఐ టేక్ కేర్ అబౌట్ ద ప్రోగ్రామింగ్. మనకి 1-to-1 ఆన్లైన్ ట్రైనింగ్స్లో నేనే మీ సిస్టమ్స్లోకి వస్తాను, ఎంటర్ అవుతాను జూమ్లో. సో ఎంటర్ అయ్యి మీ చేత ప్రతి ప్రోగ్రామ్ని నేనే ప్రాక్టీస్ చేస్తాను. సో ఎవరికైనా ప్రోగ్రామింగ్ డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. ప్రోగ్రామింగ్ని నేనే కేర్ తీసుకుంటాను, మీ ప్రాక్టీస్ని నేనే కేర్ తీసుకుంటాను. ఓకే, సో ఈవెన్ మీరు ప్యూర్ నాన్ ఐటీ అయినా కూడా నో ఇష్యూ అండి. ఈజీలీ హ్యాపీగా మీరు జావాని ఒక 10 days to 15 daysలో యూ కెన్ పర్ఫెక్ట్ విత్ కోర్ జావా. రైట్, సో నౌ కమింగ్ టు ద ట్రైనింగ్. మన ట్రైనింగ్లో కంటిన్యూ చేద్దాం. సో మనకి ఇన్హెరిటెన్స్ ఎన్ని రకాలని చెప్పుకున్నామండి? 3 types. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఇందులో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుందండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే దేర్ ఈజ్ ఓన్లీ 1 parent అండ్ ఓన్లీ 1 child. ఓన్లీ ఒక పేరెంట్ క్లాస్, ఓన్లీ ఒక చైల్డ్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటున్నామండి? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సి అబ్జర్వ్ ద డెఫినేషన్. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎనేబుల్స్ ఎ డిరైవ్డ్ క్లాస్. డిరైవ్డ్ క్లాస్ అన్న చైల్డ్ క్లాస్ అన్న ఒకటేనండి. సో ఇట్ ఎనేబుల్స్ ఎ చైల్డ్ క్లాస్ to inherit the properties and behavior from the single parent class. From the single parent class. It is having only one parent class and only one child class. So మనకి సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఓన్లీ ఒక పేరెంట్ క్లాసే ఉంటుంది, ఓన్లీ ఒక చైల్డ్ క్లాసే ఉంటుంది. ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం అండి? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ బి అనేది ఒకటి తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బి అని తీసుకున్నాను. సో ఇందులో M1 అనే ఒక మెథడ్ రాస్తున్నాను. మై మెథడ్ నేమ్ ఈస్ M1. సో వాట్ ఈస్ ద యాక్సెస్ మాడిఫైర్ ఐ యూస్డ్? ఇక్కడ మనం యూస్ చేస్తున్న యాక్సెస్ మాడిఫైర్ ఏంటి చూడము, ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ అనేది ఇన్హెరిటెన్స్కి ఎలిజిబులా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఓన్లీ ప్రైవేట్ అని ఉంటేనే ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదండి. సో ప్రొటెక్టెడ్ అని ఉంటే ఓకే, ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. మనం దీన్ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు చైల్డ్ నుంచి. ఎక్కడి నుంచి అంటే మనం ఇన్హెరిట్ చేసుకుంటాం, చైల్డ్ క్లాస్ నుంచి మీరు దీన్ని కాల్ చేసుకోవచ్చు అండి. సో జస్ట్ లోపల డెఫినేషన్ ఏం రాస్తున్నా అండి, మెథడ్ డెఫినేషన్. జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ సమ్ హాయ్. ఇది మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ అండి, మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. ఇది క్లాస్ ఓపెనింగ్ బ్రాకెట్ అండి, ఇది క్లాస్ తర్వాత క్లోజింగ్ బ్రాకెట్. సో నా కమింగ్ టు అనదర్ క్లాస్, క్లాస్ ఏ. క్లాస్ ఏ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడము, క్లాస్ ఏ ఈజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బి. ఏ ఈజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఏది పేరెంట్ క్లాస్ అవుతుంది, ఏది చైల్డ్ క్లాస్ అవుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఏ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ బి అంటున్నాడు, అంటే ఏ అనేది బి నుంచి ఇన్హెరిట్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది పేరెంట్ అవుతుందండి, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది చైల్డ్ అవుతుందండి. సో ఏ అనేది బి నుంచి ఇన్హెరిట్ అవుతుంది అనేటప్పుడు బి అనేది ఏమవుతుందండి, పేరెంట్ క్లాస్ అవుతుంది. ఏ అనేది ఏమవుతుందండి, చైల్డ్ క్లాస్ అవుతుంది. సో మన ఇన్హెరిటెన్స్ ప్రకారం చైల్డ్ అనేది పేరెంట్లో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. చైల్డ్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి చైల్డ్ క్లాస్ ఏంటంటే క్లాస్ ఏ అనేది చైల్డ్ కదా, క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో విత్ యూజింగ్ ద చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, చైల్డ్ క్లాస్ తలక ఆబ్జెక్ట్తో మనం ఎక్కడుండే మెథడ్ని కాల్ చేస్తున్నాం అండి, వీఆర్ కాలింగ్ ద మెథడ్ విచ్ ఈజ్ ఇన్ ద పేరెంట్లో ఉన్న మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నా. మెయిన్ మెథడ్లో మనం దేనికంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ ఏ. క్లాస్ ఏ అనేది ఇక్కడ చైల్డ్ క్లాస్ అండి, చైల్డ్ క్లాస్కి ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో విత్ యూజింగ్ ద చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ ద మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద పేరెంట్లో ఉండే మెథడ్ని మనం కాల్ చేయగలుగుతాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్, ఓన్లీ ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంది. సో దిస్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మీ క్లాస్ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు అనుకుంటే, మీ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేయకూడదు అనుకున్నట్టయితే సింపుల్లీ మీ క్లాస్ ముందర మీరు ఫైనల్ అనే ఒక కీవర్డ్ యాడ్ చేస్తారు. ఇక్కడ అండి బిఫోర్ రైటింగ్ యువర్ క్లాస్ బి, ఇక దీని ముందర మీరు ఫైనల్ లోవర్ కేస్లో ఫైనల్ అని యాడ్ చేస్తే నో వన్ కెన్ ఇన్హెరిట్ యువర్ క్లాస్. ఇంకా ఎవరు కూడా మీ క్లాస్ని ఇన్హెరిట్ చేయలేరండి. అదే విషయాన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి, ఏ క్లాస్ దట్ కెనాట్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ is called as a final class. A class that cannot be further extended is called as a final class. మీ క్లాస్ ముందర జస్ట్ మీరు ఫైనల్ అని యాడ్ చేస్తే, కీవర్డ్ యాడ్ చేస్తే నో వన్ కెన్ ఇన్హెరిట్ ఇట్, దాన్ని ఎవరు ఇన్హెరిట్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు మన సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఓన్లీ వన్ పేరెంట్ వన్ చైల్డ్ చూసామండి. నౌ కమింగ్ టు ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ అంటే ఆ నేమ్లోనే మీకు తెలుస్తుందండి, మల్టిపుల్ లెవెల్స్ అంటే మల్టిపుల్ జనరేషన్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ ఆల్సో. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను అండి, నా గ్రాండ్ ఫాదర్ తాలూకా ప్రాపర్టీస్ని కూడా నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను అండి. దాన్ని ఇక్కడ ఏమంటున్నాను అండి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఆఫ్టర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను మీకు డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను క్లాస్ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాను అండి, క్లాస్ వై అనేది ఒకటి తీసుకున్నా. వై ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడము, వై ఈజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్స్, అంటే వై అనేది ఎక్స్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. వై అనేది చైల్డ్ అండి, ఎక్స్ అనేది పేరెంట్. ఓకే, ఎక్స్ అనేది పేరెంట్ అండి, ఎక్స్ అండర్లో వై అనేది చైల్డ్. అగైన్ క్లాస్ జెడ్ అనేది ఒకటి తీసుకున్నా అండి, జెడ్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడము, జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వై. ఇప్పుడు ఈ రెండింటిలో వై అనేది పేరెంట్ అవుతుంది, జెడ్ అనేది చైల్డ్ అవుతుందండి. ఇప్పుడు జెడ్కి పేరెంట్ ఎవరండి, హూ ఈజ్ అ పేరెంట్ ఫర్ ద జెడ్? జెడ్ తాలూకా పేరెంట్ వై అండి, వైకి పేరెంట్ ఎవరండి, వై పేరెంట్ ఈస్ ఎక్స్. అయితే ఇప్పుడు ఈ జెడ్ అనేది దాని పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది అండ్ గ్రాండ్ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అనేవాడిని నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, నా గ్రాండ్ ఫాదర్ తాలూకా ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాను. సేమ్ లైక్ దట్, అంతే అండి. ఇప్పుడు జెడ్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే జెడ్ తాలూకా ఆబ్జెక్ట్లో మీరు
వైలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వైలో ఉన్న ప్రాపర్టీ అంటే ఏముందండి, M2 ఉంది. ఇన్ ద సేమ్ వే మీరు ఎక్స్లో ఉన్న ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం క్లాస్ జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చూద్దాం అండి. సో ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ లోపల మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరికంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అండి. సో యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి. నేను ఏదో సమ్ ఓబీజీ అని ఇచ్చానండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ద మెథడ్ విచ్ ఈస్ ఇన్ ద క్లాస్ ఎక్స్లో ఉన్న మెథడ్ని మీరు కాల్ చేయగలుగుతున్నారు. ఇన్ ద సేమ్ వే యూ కెన్ కాల్ ద మెథడ్ విచ్ ఈస్ ఫ్రమ్ క్లాస్ వైలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేయగలుగుతున్నారు. అర్థమైందండి. ఈ ఎగ్జాంపుల్లో మనకి మల్టిపుల్ లెవెల్స్ అనేవి ఉన్నాయండి. మల్టిపుల్ లెవెల్స్ అని అంటే ఇప్పుడు జెడ్కి తాలూకా పేరెంట్ వై తాలూకా పేరెంట్ ఎక్స్, ఇలా మల్టిపుల్ లెవెల్స్. మన భాషలో చెప్పాలంటే మల్టిపుల్ జనరేషన్స్, అంతే కదండి. నెంబర్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నాయి కదా. మోర్ దాన్ వన్ జనరేషన్ ఇక్కడ ఉన్నట్టయితే దాన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం అండి. సో అబ్జర్వ్ ద డెఫినేషన్ ఫర్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. when a class is derived from another derived class is called as a multi-level inheritance. అంటే ఏం లేదండి, జెడ్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయిందండి, జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వై, బట్ వై ఈజ్ ఆల్రెడీ ఏ డిరైవ్డ్ క్లాస్. వై అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అయిందండి, వై ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్. వై అనేది ఎక్స్ నుంచి డిరైవ్ అయిందండి. సో ఇక్కడ డెఫినేషన్లో వాడు ఏం చెప్తున్నాడండి, వెన్ ఎ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అంటే ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అనదర్ డిరైవ్డ్ క్లాస్. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక డిరైవ్ అయిన క్లాస్ నుంచి మన క్లాస్ అనేది డిరైవ్ అయితే దాన్ని ఏమంటున్నామండి ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాను. వెన్ ఎ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై డిఫైనింగ్ అట్లీస్ట్ 3 classes. సో మనకి ఎగ్జాంపుల్లో మినిమం 3 classes అనేవి ఉండాలండి. సో మినిమం 3 classes అనేవి ఉండాలి. సో ఇన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ దెర్ ఈజ్ ఓన్లీ 1 base class అండ్ ద రిమైనింగ్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డిరైవ్డ్ క్లాసెస్. ఇక్కడ మనకి ఓన్లీ ఒకటే బేస్ క్లాస్ అండి, రిమైనింగ్ అన్ని కూడా డిరైవ్డ్ క్లాస్. ఈ ఎగ్జాంపుల్లో బేస్ క్లాస్ అంటే ఏమవుతుందండి, ఎక్స్ అనేది బేస్ క్లాస్. సో హియర్ ద వై ఈజ్ ఎ డిరైవ్డ్ క్లాస్, ద జెడ్ ఈజ్ ఆల్సో ఎ డిరైవ్డ్ క్లాస్. ఇప్పుడు జెడ్ తాలూకా ఆబ్జెక్ట్తో మనం ఏం చేస్తున్నాం అండి, ఎక్స్లో ఉండే మెథడ్ని కాల్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వైలో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో నౌ కమింగ్ టు ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో వెళ్ళే ముందు మనకు చిన్న విషయం ఏంటంటే, జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదండి. జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. ఓన్లీ థియరిటికల్గా మీకు చెప్పేంత వరకు మాత్రమే. ఇది మీకు C++లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, జావాలో పాసిబిలిటీ లేదు. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను మీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కోసం చెప్తానండి. సో మనం మల్టీ లెవెల్లో ఏం చెప్పుకున్నామండి, ఒకసారి చూడము. మల్టీ లెవెల్లో మనం ఏం చెప్పుకున్నాం, క్లాస్ ఎక్స్ అనేది ఒకటి ఉందండి, క్లాస్ వై అనేది ఒకటి ఉంది, క్లాస్ జెడ్ అనేది ఒకటి ఉంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న మల్టీ లెవెల్లో, ఈ మల్టీ లెవెల్లో ఈ వై అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయిందండి, వై ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్, జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, జెడ్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయిందండి, ఎక్స్టెండ్ అయింది, జెడ్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ వై, అంతే కదండి. సో ఈఎక్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారమ్మా, ఈఎక్స్ అంటే ఎక్స్టెండ్స్ అండి, ఎక్స్టెండ్స్ జస్ట్ నేను ఏదో షార్ట్ కట్లో ఈఎక్స్ అని రాస్తాను. ఓకే, ఇది ఓకే కదమ్మా. ఇంతవరకు మనం ప్రీవియస్గా చూసిన మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో క్లాస్ ఎక్స్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, బట్ వై అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయిందండి, వై ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ ద జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వై. నౌ ద జెడ్ కెన్ యాక్సెస్ బోత్ పేరెంట్ ప్రాపర్టీస్ అండ్ గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్. అంటే ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, వైలో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను, నా ఫాదర్, నా గ్రాండ్ ఫాదర్, ఇలా మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. బట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో వాడు ఏం చెప్తాడంటే, ఎక్స్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, వై అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, ఈ రెండింటికి ఏం రిలేషన్ లేదండి. ఎక్స్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, వై అనేది ఒక ఇండివిజువల్ క్లాస్. ద జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్ కామా వై, జెడ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్ కామా వై. ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ హ్యావింగ్ ఎ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్, ఇప్పుడు ఇందులో
ఎక్స్ అనేది పేరెంట్ క్లాస్ అండి, వై అనేది కూడా పేరెంట్ క్లాస్ అండి. ఇఫ్ ద క్లాస్ ఈస్ derived ఫ్రమ్, ఇఫ్ ఎ క్లాస్ ఈస్ derived ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఉన్నట్టయితే, ఇక్కడ ఎక్స్ పేరెంటే, వై కూడా పేరెంటే, ఇలా మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి మీ క్లాస్ అనేది డిరైవ్ అయితే దెన్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ అండి. అదే విషయాన్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. సో వెన్ అ క్లాస్ ఈస్ derived ఫ్రమ్ more than one parent class, when a class is derived from more than one parent class, that is called as a multiple inheritance. Java is not supporting the multiple inheritance. జస్ట్ ఇది మీకు థియరిటికల్గా తెలియడానికి మాత్రమే చెప్పానండి. ప్రాక్టికల్గా అయితే మీకు జావాలో ఇది పాసిబిలిటీ లేదు, C++లో మీకు ఇది పాసిబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ క్యూఏ పీపుల్, ఐ మీన్ మన టెస్టింగ్ పీపుల్కి అయితే ఓన్లీ ఈ రెండు నేర్చుకుంటే సరిపోతున్నాము, ఎందుకంటే మనం వెబ్ డ్రైవర్ విత్ జావా కదా చేయబోతున్నాం. సో దట్స్ వై వెబ్ డ్రైవర్ విత్ జావాలో మనకు ఓన్లీ ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఈ రోజుకి ఇంతవరకు ఒకసారి స్టడీ చేయండి, మొత్తం ప్రాక్టీస్ చేయండి. మనం ఫ్యూచర్లో రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా మాట్లాడుకుందామండి. ఇంకా మనకి ఫ్యూచర్లో పాలిమార్ఫిజం అనేది ఒకటి ఉంటుంది. ఐ మీన్ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. స్విచ్ కేసెస్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. బ్రేక్ అని ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్న క్లాసెస్ అన్నీ కూడా 1 by 1 ఫాలో అవుతారండి. సో నేను ప్లేలిస్ట్స్ ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నానండి. సో ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో క్లాస్ 1 నుంచి ఇప్పటి వరకు అన్నీ కూడా అప్డేట్ అయి ఉండండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ టాపిక్తో స్టార్ట్ చేద్దామండి. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.